Recently, there was a controversy regarding the appointment of former Supreme Court Judge Ranjan Gogoi as the member of Rajya Sabha. So we will discuss that aspect. So what is the controversy here? Why is it not so correct? Or why there is so much of criticism against Ranjan Gogoi? Ranjan Gogoi garu భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క న్యాయాధిపతిగా చేశాడు, చీఫ్ జస్టిస్గా చేశాడు. దాని తర్వాత ఒక 5 నెలల్లోపే ఆయన రాజ్యసభ బీజేపీ వల్ల ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా చేస్తే చాలా మంది ఆయన్ని తిట్టిపోశారు. అంటే ఆల్మోస్ట్ ఉమ్మేశారన్నమాట ఆయన మీద. ఎందుకంటే ఈయన చాలా నీచమైన పనికి ఉపక్రమించాడని చెప్పి అన్నారు. ఎందుకని? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. సో అంత ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నిర్వహించిన వ్యక్తి ఎందుకు రాజ్యసభ పోస్ట్ కోసం కకృతి పడ్డాడు? దీనివల్ల నష్టాలేంటి? ఎందుకంటే ఆయన రామ్ జన్మభూమి జడ్జిమెంట్ ఇచ్చేశాడు, తర్వాత రఫేల్ డీల్ అనే దాంట్లో జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, ఇంకా చాలా జడ్జిమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఫేవరబుల్గా ఇచ్చాడు అనమాట. యాక్చువల్గా రంజన్ గొగోయ్ గారు కాంగ్రెస్ ఫ్యామిలీకి చెందిన ఆయన. వాళ్ళ ఫాదర్ ఒక 2 నెలలు అస్సాం చీఫ్ మినిస్టర్గా కూడా చేశాడు. 1982-84 ఆ టైంలో ఒక 2-3 నెలలే చేసినట్టున్నాడు ఆయన. బట్ ఈవెన్ ఈ గొగోయ్ ఫ్యామిలీ నుంచి కూడా తరుణ్ గొగోయ్ అని ఇంతకుముందు బిఫోర్ ఇప్పుడు సర్బానంద సోనోవాల్ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఆయనకి ముందు తరుణ్ గొగోయ్ వాస్ ద చీఫ్ మినిస్టర్. సో రంజన్ గొగోయ్ వాజ్ సపోజ్ టు బి ఫేవరింగ్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు, ఫేవర్ చేస్తాడని. అండ్ హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రెప్యుటేషన్ ఆల్సో. హీ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ హూ కేమ్ అవుట్ criticizing the functioning of the then Chief Justice of India, Mr. Deepak Mishra. But surprisingly, Ranjan Gogoi started giving judgments in favor of the government అని అనిపించింది జనాలు. అది కన్ఫర్మ్ ఎప్పుడైందంటే వన్స్ హీ గాట్ ద రాజ్యసభ సీట్. వై షుడ్ వన్ నాట్ యాక్సెప్ట్ a plum post from the central government? ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? ఎందుకంటే యాక్సెప్ట్ చేయకూడదు అనే రూల్ ఏం లేదు. దర్ ఇస్ నో రూల్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మోరల్ వాల్యూస్. మీ యొక్క నైతిక విలువల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఈ రకంగా ఒక ప్లమ్ పోస్టులను యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ఏమవుతా ఉంటుందంటే రేపు ఇంకొక న్యాయమూర్తి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి ఆయన ఆకర్షితులు అవ్వచ్చు అన్నమాట. కాబట్టి ఒక నియమావళిని పెట్టుకున్నారు, మనం ఇలా చేయకూడదు అని చెప్పి. అది వాళ్ళు పెట్టుకున్నారే, అది ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. ఇంతకుముందు కూడా ఒక బీజేపీ వాళ్ళు రంజన్ గొగోయ్ని విమర్శించినప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా విమర్శించారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక న్యాయమూర్తిని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని వాళ్ళు కూడా రాజ్యసభకి నామినేట్ చేశారు. కానీ అది ఆయన న్యాయమూర్తిగా రిటైర్ అయిన 8 సంవత్సరాల తర్వాత జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 5 నెలల్లోపే ఆయనకి రివార్డ్ ఇచ్చారు. సో దెర్ ఈస్ ఎ డౌట్. తర్వాత ఇంకొక జడ్జి గారు ఉన్నారు, ఆయనకి కూడా మంచి పేరే ఉంది, సదాశివం అని చెప్పి. ఆయన్ని కేరళ గవర్నర్గా అపాయింట్ చేశారు. అప్పుడు కూడా తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కోవడం జరిగిందనమాట. సో ఇలా జరిగితే ఏమవుతుందంటే రేపు కేంద్ర ప్రభుత్వం వారిని మాకు ఫేవరబుల్గా, ఎందుకంటే ఎక్కువ జడ్జిమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవ్వాల్సిన యొక్క అవసరం ఉండవచ్చు. ప్లస్ ప్రభుత్వాన్ని కరెక్ట్ చేయాల్సిన యొక్క బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. ప్రభుత్వం ఎప్పుడైనా తప్పులు చేస్తే, తప్పులు చేస్తారు ప్రభుత్వం వల్ల, ఎందుకంటే చాలా పరిస్థితులు ఉంటాయి కాబట్టి. సో వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు ఇలాంటి ఆకర్షణీయమైన పదవుల్ని కానీ తీసుకుంటే
అది ఇలాంటి రాజ్యాంగ పదవులకి మచ్చ తెస్తుంది అనే ఒక విమర్శ ఉందన్నమాట. సో హ్యావింగ్ సెడ్ దట్, why is Ranjan Gogoi, or why maybe Ranjan Gogoi not ethically correct? He is not constitutionally wrong. I'm reminding you, he is not wrong by the rule book, but he may be ethically wrong. So the decision of accepting that post sparked a debate, as many argued that it is not right for a person who served such an important constitutional office to accept that position. It may be mentioned here that there was a 16-point code of conduct for judges, also called as the Restatement of Values of Judicial Life. This code was adopted in 1997 by the Chief Justice's Conference. ఈ కోడ్ ఏమని చెప్తుందంటే, ఒక డిగ్నిటీతో పనిచేయాలి, ప్రభుత్వానికి దూరంగా, రాజకీయ నాయకులకి, రాజకీయ శక్తులకు దూరంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి అనేది చెప్తుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ గొగాయ్, he was not aloof, because he accepted Rajya Sabha nomination offered by the government, that to after giving a sensitive judgments like Ayodhya Ram Temple, Rafale deal, etc. So this code of conduct also lays the basis of how retirement conduct ought to be for a judge. So his decision, or the decision of the government to nominate him, have raised several serious questions about the independence of a judge. So as per the rules of the Constitution, a judge of Supreme Court cannot do private practice. What does that mean? That means he should be aloof from all these things, because he will be tempted while giving the judgment, some critical judgments. The code also says that a judge shall not hear and decide a matter in which the member of his family or a close relation or a friend is concerned. So nomination of Gogoi to Rajya Sabha seat raises serious doubts about the fairness of many critical judgments delivered by him. His appointment cannot be seen as a way of ensuring cohesion between judiciary and the legislature. Gogoi గారు డిఫెండ్ చేసుకున్నాడు. ఏం చెప్పాడంటే, జుడిషియరీ కోసం నేను పోరాడతా రాజ్యసభలో, జుడిషియరీకిను లెజిస్లేచర్కి అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తా అన్నాడు. అసలు మన రాజ్యాంగం యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, జుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ మూడు కూడా వేరువేరుగా ఉండాలి, ఒకరినొకరు సహకరించుకుంటూ ఉండాలి తప్ప అనుసంధానము ఇలాంటి ఏర్పాటు ఉండకూడదని ఉంది. సో any attempt to create cohesion between these two wings would necessarily encroach on the judiciary's role as a restraining force on the executive and legislature. As for the government making such an offer to a just retired judge is not mere brazenness. It indicates an alarming intention to undermine the judicial authority, so that the elected executive is seen as all powerful. అంటే ప్రభుత్వ పరంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మేము ఏమైనా చేయగలం, జడ్జిల్ని కూడా మేము చెప్పినట్టు మేము వేసే పదవుల కోసం వాళ్ళు కూడా వస్తారని చూపించుకున్నట్టుంది అనమాట. సో this question also can be asked in your exam, so be careful, and I think this is the way to write about this question.